హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి. అమ్మవారికి ఒక 5 రకాల నైవేద్యాలు చేశాను నేను. ఆ నైవేద్యాల విశిష్టత ఏంటి, ఎలా తయారు చేస్తారు, అవన్నీ తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? పూజలకు చేసే నైవేద్యాలలో పూర్ణం బూరెలు ప్రత్యేకమైనవి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్ణం బూరెలు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందామా? ముందుగా శనగపప్పును తీసుకొని మంచిగా కడిగి ఒక 2-3 గంటల పాటు నాననివ్వాలి. తర్వాత కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఇది స్పూన్తో మెదిపితే మెత్తగా అవుతుంది, లేదంటే మిక్సీ పట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో బెల్లం వేసి పప్పు గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. పప్పు కొంచెం దగ్గర పడిన తర్వాత సోంపు అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి. పప్పుని ఇలా వీడియోలో చూపించిన విధంగా అంచుల వెంబడి అంటే పప్పు అనేది తొందరగా చల్లారుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 3 గంటల పాటు నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. బియ్యం పిండిని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మినపప్పుని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని అదే బౌల్లోకి వేసి రెండింటిని మిక్సీ పట్టి అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం సోడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత చేతికి అంటుకోకుండా మనం రౌండ్గా చేస్తున్నప్పుడు అలాగే ఉంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయినట్టే. పప్పు మొత్తాన్ని గుండ్రటి బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పుని మనం ఫ్రిడ్జ్లో 2-3 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న ఈ పప్పు ముద్దలని మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిక్స్లో ఈ పప్పు ముద్దలని డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి పూర్ణం బూరెలు అనేవి రెడీ అయినట్టే. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పూర్ణం బూరెలు అనేవి కాల్చుకోవాలి. మంచిగా ఎర్రగా కాలిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు రెడీ. మన నెక్స్ట్ రెసిపీ శనగ గుగ్గిళ్ళు లేదా శనగ గుడాలు అంటారు తెలంగాణలో. శనగల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ విటమిన్ కే వంటి విటమిన్స్ అలాగే ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తక్షణ శక్తి కూడా వస్తుంది. శనగల్ని ఒక 3-4 గంటల పాటు నానబెట్టిన తర్వాత వాటర్తో సహా వేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగల్ని వేసి పోపు మొత్తం శనగలకు పట్టేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే శనగ గుగ్గిళ్ళు లేదా శనగ గుడాలు రెడీ అయినట్టే. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ దధ్యన్నం, దధ్యోజనం, పెరుగన్నం ఇలా అనేక రకాల పేర్లతో పిలుచుకుంటారు. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నైవేద్యాలలో ఇదొక రెసిపీ అండి. లక్ష్మీదేవి అమ్మవారు దధ్యన్నాసక్త హృదయ. అమ్మకి పెరుగన్నం సమర్పించడం ద్వారా సంపదలు బాగా వస్తాయి. సో ఇప్పుడు మనం పెరుగన్నం తయారీ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 3 అన్నాలకి సరిపడా అన్నాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. అందులో ఒక భాగాన్ని మెత్తగా స్పూన్తో మెదుపుకొని పెరుగు కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపి ఈ పోపుని పెరుగన్నంలో కలుపుకోవడమే. సో పెరుగన్నం రెడీ అయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ పాయసం. ఈ పాయసాన్ని మనం లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా మనం కోరుకున్న పదవులు మనకు వస్తాయి. అమ్మవారికి మనం ఈ పాయసాన్ని నివేదించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి కటాక్షం మనం పొందవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని అందులోకి పాలు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నువ్వుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించాలి. ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాయసంలోకి యాడ్ చేసుకుంటే మన ప్రసాదం రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు నెక్స్ట్ సగ్గుబియ్యం పాయసం చూద్దాము. ముందుగా 1 గంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మరుగుతున్న నీటిలో వేసి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లాన్ని అలాగే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని సగ్గుబియ్యం పాయసంలో కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పాలను యాడ్ చేసుకోవడం ద్వారా పాయసం అనేది చిక్కబడకుండా పల్చగా బాగుంటుంది. ఇక మన రెసిపీస్లో లాస్ట్ది పులిహోర లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాగే పులిహోరని లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉంటుంది. అలాగే పుత్ర సంతానం కూడా లభిస్తుంది. మీరందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నేను ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.